గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2024లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆయనపై పలు కేసులు నమోదవడం, అలాగే కొన్నాళ్లు జైలు జీవితం గడపడంతో వంశీ ఇక రాజకీయాలకు దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వంశీ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో పెద్దగా పర్యటించలేదు. ఆ తర్వాత కేసుల కారణంగా జైల్లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన భార్య పంకజశ్రీని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా కొన్నాళ్లు ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంశీ రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సుముఖంగా లేరని, అనారోగ్య సమస్యలు సైతం ఆయన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని సన్నిహితులు చెబుతున్నారు. అటు గన్నవరం నాయకుల నుంచి కూడా వంశీకి పెద్దగా సహకారం లేదని సమాచారం. కార్యకర్తలు కూడా పెద్దగా వంశీ కోసం ముందుకు రావడం లేదట. గతంలో ఆయన కోసం తిరిగిన వాళ్లు కూడా ఇప్పుడు దూరం కావడం వంశీని మరింత ఇబ్బంది పెడుతోందట. ఇదిలా ఉంటే మరికొన్ని కేసులు ఆయన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అటు రెవెన్యూ శాఖ కూడా కొన్ని అక్రమాలపై దృష్టి సారించింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ముందుకు వెళ్లడం కష్టమని భావిస్తున్న వంశీ ఇక త్వరలోనే తన నిర్ణయాన్ని పార్టీ అధినేతకు చెప్పాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే నియోజకవర్గంలో వైసీపీకి వంశీ మినహా మరో ఆప్షన్ కూడా పెద్దగా కనపడడం లేదనే చెప్పాలి. మరి దీనిపై జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 2 దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితం వల్లభనేని వంశీది. ఆయన 2004లో విజయవాడ పార్లమెంట్ టికెట్ ఆశించారు. కానీ టీడీపీ నుంచి అస్పనిదత్ దక్కించుకున్నారు. వంశీ ఆ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసి పెట్టారు. ఆయనలోని డైనమిక్ నేచర్ ని గమనించిన టీడీపీ పెద్దలు 2009లో అదే విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. ఈ 2 సార్లు కాంగ్రెస్ తరపున లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలిచారు. ఇక 2014లో ఆయనకు గన్నవరం అసెంబ్లీ టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో గెలిచారు. 2019లో వైసీపీ ఊపులో సైతం ఆయన తన సీటును నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇన్ని చేసిన ఆయన 2019 తర్వాత వైసీపీలోకి చేరడమే రాజకీయంగా తీసుకున్న రాంగ్ డెసిషన్ అని ఆయన గురించి తెలిసిన వారంటారు. అయితే అప్పటికీ అది కరెక్ట్ డెసిషన్ అని కూడా అంటారు మరికొందరు. మొత్తానికి వైసీపీలో చేరిన వంశీకి మిగిలింది ఏంటి అంటే జైలు జీవితం అని బాధపడేవారు ఉన్నారు. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం జైలు నుంచి బయటకొచ్చిన వంశీ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన సైలెంట్ గా ఉండడంతో ప్రస్తుతం ఏం చేస్తున్నారన్నది కూడా తెలియడం లేదు. అయితే వంశీ ఆరోగ్యం బాలేదని, కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకుంటారని అప్పట్లో చెప్పుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వంశీ రాజకీయంగా ఏం చేస్తారన్నది కూడా ఇంకోవైపు చర్చగా ఉంది. గన్నవరం నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన వంశీకి అక్కడ మంచి పలుకుబడి ఉంది. ఆయన అనుచరులు, అభిమానులు ఎక్కువ మందే ఉన్నారు. వైసీపీ కూడా గన్నవరం ఇన్ఛార్జి విషయంలో వంశీని అనుకుంటూ ముందుకు సాగుతోంది. మరోవైపు చూస్తే వంశీ ఏకంగా 3.5 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఈ సమయంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. జైలు నుంచి వచ్చిన వెంటనే జగన్ ని కలిసి ధన్యవాదాలు చెప్పారు. జైల్లో ఉన్నప్పుడు తనను పరామర్శించినందుకు అలా మర్యాదపూర్వకమైన భేటీని అయ్యారు తప్ప రాజకీయంగా కాదని అప్పట్లోనే చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వంశీ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు అన్న ప్రచారం అయితే సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతోంది. ఆయన ఇక మీదట పాలిటిక్స్ కి దూరంగా ఉంటారని అంటున్నారు. కుటుంబ సభ్యులైతే ఇక రాజకీయాల జోలికి పోవద్దని ఒత్తిడి తెస్తున్నారని టాక్. అంతేకాదు ఆయన శ్రేయోభిలాషులు కూడా ఇదే మాట చెబుతున్నారట. వ్యాపారాలు చేసుకోమని సూచిస్తూనే ఇక రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేయడం బెటర్ అని అంటున్నారట. దీంతో వంశీ కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది. అయితే వంశీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తప్పకుండా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తారని ఆయన అభిమానులైతే అంటున్నారు. ఆయనకు కండిషన్లతో కూడిన బెయిల్ రావడం వల్లనే రాజకీయాల గురించి మాట్లాడడం లేదు తప్ప రాజకీయాలకు ఆయన గుడ్ బై కొట్టరని, ఫైటర్ గానే ఉంటారని అంటున్నారు. అయితే వంశీ గన్నవరం వైపే చూడటం లేదని మరోవైపు చర్చ సాగుతోంది. వైసీపీ మాత్రం ఎవరిని ఇన్ఛార్జిగా పెట్టలేదు అంటే వంశీ మీద నమ్మకంతోనే అని అంటున్నారు. మరి వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటారా, లేదంటే కొన్నాళ్లు ఆగి సంచలనం రేపుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా వంశీ నిర్ణయం మాత్రం సంచలనంగానే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఆ నిర్ణయం ఏమిటో. అయితే వల్లభనేని వంశీ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నారు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదాయన. జైలు నుంచి విడుదలై దాదాపు 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు గన్నవరం నియోజకవర్గంలో పర్యటించకపోవడం వెనుక కారణం అదేనని అంటున్నారు. వంశీ కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలు మానుకొని వ్యాపారాలు చూసుకోవాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
రాజకీయాల వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని, దానికంటే వ్యాపారాలు చేసుకోవడమే బెటర్ అన్న అభిప్రాయంలో వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులున్నారు. దీంతో ఆయన కూడా పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు. ఇక వల్లభనేని వంశీపై 11 కేసులు నమోదవడంతో దాదాపు 137 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లోనే ఉన్నారాయన. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్, మరికొన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ లభించింది. పోలీస్ స్టేషన్లలో సంతకాలు చేయాలన్న షరతులను ఆయన పాటిస్తున్నారు. అంతే తప్ప రాజకీయాల జోలికి మాత్రం రావడం లేదు. అదే సమయంలో జైలు నుంచి వచ్చాక ఒకసారి జగన్ను కలిసిన తర్వాత మళ్లీ ఆయన కనిపించకుండా పోయారు. అయితే ఆయన అనుచరులు మాత్రం వంశీ త్వరలోనే నియోజకవర్గానికి వస్తారని చెబుతున్నారు. ముఖ్య కార్యకర్తలతో వల్లభనేనిని వంశీ టచ్లో ఉన్నారని, ఫోన్లో మాట్లాడుతున్నారని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వస్తారని చెబుతున్నారు. అయితే జైల్లో ఉన్న సమయంలో ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి రావడంతో ఆరోగ్యపరంగా ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తిరిగి గన్నవరం నియోజకవర్గానికి వస్తారని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని వంశీ తరచూ హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద వంశీ రాజకీయాలను వదిలేస్తారన్న ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే ఆయన మాత్రమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.